జ్ఞానవంతురాలైన స్త్రీ ఎలా ఉంటుంది? ఒక భర్తకు గుణవంతురాలైన భార్య దొరకడం అదృష్టం. ధనరాశుల కంటే గొప్పది అట్టి స్త్రీ. జ్ఞానము గల స్త్రీ ఎలా ఉంటుంది అంటే తన భర్త ఆమెపై నమ్మకం ఉంచుతాడు. అన్ని విషయాల్లో ఆమె పొదుపు చేస్తుంది. తన భర్తకు ఆమె జీవించిన కాలం అంతా సమృద్ధి ఉంటుంది. కుటుంబంలో ప్రతిఫలం ఆశించకుండా పనిచేస్తుంది. సోమరితనంగా ఉండదు. నీరు ఆహారం కోసం వివేకం కలిగి ఉంటుంది. ఉదయాన్నే లేస్తుంది. తన ఇంటి వారికి ఆహారం సిద్ధపరుస్తుంది. పొదుపు చేసి వస్తువులు ఆస్తులు కొంటుంది భవిష్యత్తు కోసం. దీనులైన దరిద్రులైన వారికి జాలి చూపుతుంది. తన ఇంటి వారు శుభ్రమైన బట్టలు ధరిస్తారు. ప్రతిరోజు తన ఇంటిని చక్కగా అలంకరిస్తుంది, శుభ్రంగా ఉంచుతుంది. తన భర్త ఉన్నత వ్యక్తులతో కీర్తి సంపాదిస్తాడు. చేతులు దాచుకోకుండా బలం కలిగి పనిచేస్తూ ఘనత తెచ్చుకుంటుంది. ఇతరులతో మంచి మాటలు, కృపగల మాటలు, వివేకం కలిగి ఉంటుంది. భవిష్యత్తు విషయమై పని చేయకుండా అన్నం తినదు. కుటుంబ సభ్యుల క్రియలు కనిపెడుతుంది. ఆమె కుమారులు, ఆమె భర్త, సమాజం, సంఘం అందరూ కూడా ఆమెను పొగిడి మాదిరి చేసుకొని జీవిస్తారు. గుణవతి అయిన భార్య, ఆమె యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి? ఆమె తన భర్తకు నమ్మకంగా ఉంటుంది, అబద్ధమాడదు. ఆమె జీవిత కాలం అంతా భర్తకు మేలు చేస్తుంది, కానీ కీడు చేయదు. ఆమె విరామం లేకుండా చేతులతో పనిచేస్తుంది, ఎవరిపై ఆధారపడకుండా. నీటి కోసం, ఆహారం కోసం ఎంత దూరమైనా ప్రయాసపడి వెళ్తుంది, సాధిస్తుంది. చాలా ఉదయాన్నే వంటలు పూర్తి చేస్తుంది భర్తకి, పిల్లలకి. పొదుపు చేసిన వాటితో అవసరమైన విలువైన వస్తువులు కొంటుంది. దీనులకు, దరిద్రులకు సహాయం చేస్తుంది. ఆమెకు ఉన్న జ్ఞానము, వివేకంతో వ్యాపారం చేస్తుంది. భవిష్యత్తులో ఏదో ఆపద వస్తుంది అని చింత ఉండదు. ఆమెకు ధైర్యంగా ఉంటుంది. ఆమె నోట నుండి కృపగల మంచి మాటలు మాత్రమే వెల్లడవుతాయి, ఇతరుల క్షేమం కోరి. పని చేయకుండా భోజనం చేయదు, సోమరిగా ఉండదు, హుషారుగా ఉంటుంది ఆనందంతో. ఆమెను భర్త, పిల్లలు